హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్ అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో ఈరోజు టాపిక్లోకి వెళ్ళే ముందు నేను ఇచ్చినటువంటి క్వశ్చన్ చూద్దాం. ఇందులో సింబాల్స్ ఆర్ ద ఓన్లీ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నాడు. కాదు, ఇంకా చాలా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి అందులో. సో ఆ పర్టికులర్ కాంటెక్స్లో ఈ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ తప్పు. సో 2 తీసేస్తే 2 ఎలిమినేటెడ్ కాబట్టి 1 and 3 ఇస్ ద ఆన్సర్. ఇది కూడా కరెక్ట్. ఇట్ ఈస్ పర్ఫార్మ్ టు నరేట్ ద లైఫ్ అండ్ డీడ్స్ ఆఫ్ లార్డ్ కృష్ణ. కృష్ణుడి యొక్క జీవితాన్ని ఆ పర్టికులర్ దాంట్లో మణిపూరి సంకీర్తనాలను వర్ణిస్తూ ఉంటారు. ఇది నేను ఆల్రెడీ చెప్పాను. సో బిఫోర్ వీ గో టు ద సెషన్, ఇఫ్ యూ ఆర్ లుకింగ్ ఫర్ యూపీఎస్సీ అడ్మిషన్స్, అట్లాగే గ్రూప్ 1 and గ్రూప్ 2 బోత్ ఏపీ అండ్ తెలంగాణ ఇన్ బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం, మీకు ఏ వివరాలు కావాలని అనుకున్నా కింద నెంబర్కి కాల్ చేయండి. ఇక ఈరోజు టాపిక్లో కనుక మనం వెళ్తే, డిక్లైన్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. సాధారణంగా యూపీఎస్సీ ప్రిపరేషన్ కానీ గ్రూప్స్ ప్రిపరేషన్ కానీ మొదలుపెట్టిన ఏ విద్యార్థి అయినా హిస్టరీలో చదివేటటువంటి మొట్టమొదటి చాప్టర్ ఇది. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, సింధు నాగరికత లేదా సింధు లోయ నాగరికత అని కూడా అంటారు. ఈ సింధు నాగరికత అనేటటువంటిది ఎప్పుడో 3000 BCలో ప్రపంచంలో మిగతా సంస్కృతులన్నీ కూడా అసలు బతకడమే చేతగానటువంటి రోజుల్లో, ఆ రోజుల్లోనే సిటీస్ అంటే నగరాలను నిర్మించి చాలా అత్యద్భుతమైనటువంటి స్టాండర్డ్స్ ఆఫ్ లైఫ్ అంటే జీవన ప్రమాణాలను పాటించినటువంటి ఒక సమాజమే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంటే సింధు లోయ నాగరికత. సో ఇది ఎక్కువ శాతం పాకిస్తాన్లో ఉంది, కొంత శాతం భారతదేశంలో ఉంది. అయితే ఈ సింధు లోయ నాగరికత అనేటటువంటిది ఎలా అంతరించింది అనేటటువంటి దానిపైన చాలా థియరీస్ వచ్చాయి. సో దాదాపుగా ఒక 5 కారణాలు చెప్తారు. ఇప్పుడు ఆ ఎలా అంతరించింది అనేటటువంటి దానిపైన ఇప్పటివరకు ఉన్నటువంటి స్పెక్యులేషన్స్ని పక్కకు పెట్టి 2025లో కొన్ని రీసెర్చెస్ ఆధారంగా మరొక కారణాన్ని తీసుకొచ్చారు. ఇది ఎక్కువగా రెలవెంట్గా మనకి కనిపిస్తోంది. సో ఈరోజు ఆ పర్టికులర్ సెషన్ని మనం చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం. అంటే సింధు లోయ నాగరికత ఎలా అంతమైంది. అయితే చాలామంది ముఖ్యంగా చరిత్రకారులు చెప్పేటటువంటి అంశం ఏంటంటే, సింధు లోయ నాగరికత సింధు లోయ ప్రాంతంలో అంతరించిపోయి ఉండొచ్చు, కానీ ఆ యొక్క సంస్కృతికి సంబంధించినటువంటి చిహ్నాలన్నీ కూడా సౌత్ ఇండియా, ముఖ్యంగా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, కర్ణాటక ఈ రాష్ట్రాలలో ఎక్కువగా కనిపిస్తాయి. ఎందుకంటే స్వస్తిక్ సింబల్ ఇవన్నీ కూడా మనకి ఎక్కువగా సింధు లోయ నాగరికతలో కనిపించేవట. సో ఆ రకమైనటువంటి సంస్కృతి కానీ ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు ఇక్కడ కూడా కనిపిస్తాయి. కానీ తర్వాత ఆర్యన్ సమాజం వచ్చిన తర్వాత, మన వేదిక్ కల్చర్ వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా కలిసిపోయాయి. కాబట్టి ఇప్పుడు సింధు లోయ నాగరికతను మనం విభజించలేం, కానీ సింధు లోయ నాగరికత ఇంకా భారతదేశంలో బ్రతికే ఉన్నది. దానికి తార్కాణమే సౌత్ ఇండియా అంటే దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి సంస్కృతి అని చాలామంది చరిత్రకారులు చెప్తూ ఉంటారు. సో దీనికి సంబంధించి ఇప్పుడు ఇది న్యూస్లో ఎందుకు వచ్చిందంటే, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేటటువంటిది 300 నుంచి 1300 BC మధ్యలో మనకు ఉంది. దీన్నే హరప్పన్ సివిలైజేషన్ అని కూడా అంటారు. ప్రపంచంలో మొట్టమొదటి అర్బన్ కల్చర్స్ అంటే నగరాలను నిర్మించి నగరాలలో మనం సంస్కృతిని సాధించినటువంటి మొట్టమొదటి నగర సంస్కృతి కలిగినటువంటి సివిలైజేషనే ఈ యొక్క సింధు నాగరికత. ఇది ఎక్కువగా ప్రజెంట్ డే పాకిస్తాన్, నార్త్ వెస్ట్ ఇండియాలో ఎక్కువగా ఉంది. ముఖ్యంగా ఇండస్ నది, గగ్గర్ నది, అప్పట్లో సరస్వతి నది అని కూడా ఉండేది, ఇప్పుడు అంతరించిపోయిందని చెప్తారు. సో ఈ నదుల దగ్గరలో ఈ యొక్క ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సింధు లోయ నాగరికత అనేటటువంటిది ఉండేది. ఇది బ్రాంజ్ ఏజ్ సివిలైజేషన్ అని కూడా అంటారు, ఎందుకంటే బ్రాంజ్ని ఎక్కువగా అప్పుడు వాడారు కాబట్టి. ముఖ్యంగా ఇందులో ముఖ్యమైనటువంటి నగరాలు హరప్ప, మొహంజదరో, రాఖీగర్హి, దొలైవెరా, లోతల్, ఇట్లాంటివి, ఖాళీభంగన్ ఇట్లాంటివి చాలా చెప్తూ ఉంటాం. అయితే ఈ యొక్క కాన్సెప్ట్ ఇప్పుడు న్యూస్లో ఎందుకు వచ్చిందంటే, 2025లో ఒక రీసెర్చ్ ఎందుకు సింధు లోయ నాగరికత అంతరించిపోయింది అనేటటువంటి అంశాన్ని చెప్పింది. సో దానికోసం ఇప్పుడు మనం న్యూస్లో చూసాం. అయితే ఇక్కడ ఫీచర్స్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కనుక మనం చూస్తే, అక్కడ ఉన్నటువంటి కళలు ఏంటి, ముఖ్యంగా హైలీ డెవలప్డ్ క్రాఫ్ట్మెన్షిప్. అంటే ఆ రోజుల్లో అసలు 3000 BC అంటే మనుషులు కూడా ఎట్లా బ్రతకాలో, రాతపూర్వకంగా లాంగ్వేజ్ లేదు, ఏమీ లేవు. ఇప్పుడున్న వాళ్ళకి చక్కగా రావు, ఏది ఇన్ని ఇంటర్నెట్లు ఉన్నా ఇది ఉన్నా. సో ఆ రోజుల్లో అసలు లాంగ్వేజ్ ఇట్లాంటివి ఏమీ లేనటువంటి కాలంలోనే అసలు రకరకాల మెటల్స్ అంటే ఏంటి ఇవేవి తెలియనటువంటి కాలంలో, భూమి ఫ్లాట్గా ఉంటుంది అనే నమ్మేటటువంటి కాలం అని అనుకోండి మీరు. ఆ సమయంలోనే క్రాఫ్ట్మెన్షిప్ ఇన్ బీడ్ మేకింగ్ అంటే మెడలో వేసుకునేటటువంటి దండలు కానీ, కుండల తయారీ కానీ, టెర్రకోటా ఫిగరెన్స్ అంటే టెర్రకోటా అనేటటువంటి మెటీరియల్తో చేసేటటువంటి బొమ్మలు కానీ, అలాగే కాపర్ బ్రాంజ్ ఆర్టిఫాక్ట్స్ ఆ యొక్క మెటల్స్తో ఆ రోజు తయారు చేసినటువంటి కొన్ని ఆర్టిఫాక్ట్స్ కానీ, అలాగే బ్రాంజ్ డాన్సింగ్ గర్ల్ అని
చాలా విశిష్టంగా మనం చదువుతూ ఉంటాం, పుస్తకాల్లో కొన్ని ఇమేజెస్లో కూడా చూపిస్తూ ఉంటారు. ఇవి కానీ ఆ రోజుల్లోనే ప్రీస్ట్ క్లింగ్ స్కల్ప్చర్స్, అంటే ఒక రాజులాగా ఉంటాడు ఆయన, అలాగనే ఒక బ్రాహ్మణులాగా కూడా ఉంటాడు. సో అలా ఉన్నటువంటి ఒక స్కల్ప్చర్ కానీ ఇవన్నీ ఆ రోజుల్లో అంత అద్భుతంగా తయారు చేశారు అంటే ఎంత ఫార్వర్డ్లో ఉన్నారు వాళ్ళు టెక్నాలజీకి సంబంధించి. అంటే దాదాపుగా 3000 BC అంటే 5000 సంవత్సరాలకు పూర్వం ఇది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో మనకు జరిగింది. సో అట్లానే ఆర్కిటెక్చర్ అండ్ అర్బన్ ప్లానింగ్లో చూస్తే ప్రపంచంలో ఎప్పటికీ కూడా ఆ రోజుల్లో ఇంత అద్భుతమైనటువంటి నగరాలు ప్రపంచంలో చాలా ప్రాంతాల్లో ఇప్పటికీ లేదు. అట్లా కాకుండా వరల్డ్ క్లాస్ అర్బన్ డిజైన్, ప్రపంచమే నివ్వెరపోయేటటువంటి నగరాల యొక్క నిర్మాణం అనేటటువంటిది ఆ రోజుల్లో జరిగింది. ముఖ్యంగా స్ట్రీట్స్, వీధులన్నీ కూడా ఇలా గ్రిడ్ ప్యాటర్న్లో ఉండేవి. సో కాబట్టి వెళ్ళడం అనేటటువంటిది చాలా ఈజీ. ఆ రోజుల్లోనే 2-3 అంతస్తుల భవనాలు, అలాగే ప్రహారీ గోడలు, అలాగే వాళ్ళు పండించినటువంటి వ్యవసాయాన్ని దాచుకోవడానికి గిడ్డంకులు, డ్రైనేజ్ సిస్టమ్, ముఖ్యంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్, రోడ్డుకి కింద అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్, మళ్ళీ ప్రతి ఇంట్లోంచి కూడా నాలా, అది మళ్ళీ డ్రైనేజ్కి కలవడము. ఆ రోజుల్లోనే టాయిలెట్స్, ఇప్పుడు ఇంకా టాయిలెట్స్ కూడా లేవు. సో ఇలా ఒక అద్భుతమైనటువంటి నగర సృష్టి అనేటటువంటిది 3000 BCలోనే జరిగింది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో. అట్లానే స్క్రిప్ట్ అండ్ లిటరేచర్కి సంబంధించి ఆ రోజు లిఖితపూర్వకంగా ఏ స్క్రిప్టు లేదు, కేవలం బొమ్మలను ఉపయోగించి మాత్రమే స్క్రిప్ట్ రాశారు. దాన్ని మనం పిక్టోగ్రఫిక్ స్క్రిప్ట్ అని అంటాము. ఈ పిక్టోగ్రఫిక్ స్క్రిప్ట్ని ఇప్పటి వరకు కూడా ఎవరు డిసైఫర్ చేయలేదు. ఇది అనేక శాసనాలు వీటి మీద మనకు కనిపిస్తూ ఉంటుంది. అలాగనే టెక్స్చువల్ లిటరేచర్ అంటే రాతపూర్వకంగా రాసినటువంటి వాంగ్మయం అయితే మనకు లేదు. ఇన్స్క్రిప్షన్స్ చాలా కాంప్లెక్స్ సింబాలిక్ సిస్టమ్స్ని మనకు చూపిస్తాయి, కానీ ఇప్పటి వరకు దాన్ని పార్షియల్గా మాత్రమే మనం డిసైఫర్ చేయగలిగాం. ఈవెన్ ప్రభుత్వం కూడా ఎవరైనా ఈ స్క్రిప్ట్స్ని కనుక కరెక్ట్గా డిసైఫర్ చేస్తే కొన్ని కోట్ల రూపాయల నజరానా కూడా ప్రకటించింది. మీలో ఎవరికైనా ఒప్పుకుంటే చేయండి. సో అట్లానే ఇంకా కనుక మనం చూస్తే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి సంబంధించి ఆ రోజు ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ చాలా విభిన్నమైనటువంటి ఆర్థిక వ్యవస్థ ఉండేది. ముఖ్యంగా వ్యవసాయం అనేటటువంటి చేసేవారు. ఆ రోజుల్లోనే వీట్, బార్లీ, కాటన్ ఇవన్నీ కూడా పండించారట. అట్లాగనే క్రాఫ్ట్ ఇండస్ట్రీస్, బ్రాంజ్ ఇట్లాంటివన్నీ కూడా, గోల్డ్ అయితే సాధారణంగా లేదని చెప్తూ ఉంటారు, కానీ ఐరన్ అయితే లేదు, గోల్డ్, సిల్వర్ ఉండొచ్చు. బట్ క్రాఫ్ట్ ఇండస్ట్రీస్ అనేటటువంటి ముఖ్యంగా బ్రాంజ్, కాపర్లో క్రాఫ్ట్ ఇండస్ట్రీస్ మనకు ఉన్నాయి. అంతర్గతంగా మనకి ట్రేడ్, వాణిజ్యం అనేటటువంటిది కూడా ఉండేది. ఈవెన్ మెసోపటోమియా, ఇప్పుడు మనం ఇరాక్ ఈ ప్రాంతంలో ఉంది కదా, అక్కడ ఉండేది మెసోపటోమియా. ఆ మెసోపటోమియా ప్రాంతంలో మనం వాణిజ్యం కూడా చేసేటటువంటి వాళ్ళం. ఒమన్, ఇరాన్ లాంటి దేశాల్లో చాలా అద్భుతంగా ఈవెన్ బోట్ల సహాయంతో కూడా ఆ రోజుల్లో వాణిజ్యం చేశారంటే ఎంత ఫార్వర్డ్ ఎకనామీ అని మనం అర్థం చేసుకోవచ్చు. అట్లాగనే సొసైటీ, మనం ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ గురించి కనుక మనం అర్థం చేసుకుంటే అంత అద్భుతమైన ఆర్థిక వ్యవస్థ ఉన్నప్పుడు సమాజము, పరిపాలన కూడా అద్భుతంగా ఉంటాయి. సమాజం అంతా కూడా నగరాలతో నిర్మించినటువంటి సమాజం ఉండేది. ఆ రోజుల్లో స్టాండర్డైజ్ వెయిట్స్ 1, 2, 4, 8, 16, 32 ఈ స్టాండర్డైజ్ వెయిట్స్ కూడా ఉండేవి. యూనిఫామ్ ఆర్కిటెక్చర్, ఎక్కడికి వెళ్ళినా కూడా ఒకే రకం అయినటువంటి ఆర్కిటెక్చర్ కనిపించేదట. ప్లాన్డ్ లేఅవుట్స్ కానీ, అలాగే సివిక్ అథారిటీస్ ఉండేవి. దాంతోపాటుగా లార్జ్లీ వీళ్ళు అసలు యుద్ధం అనేటటువంటిది ఏమి లేకుండా చాలా శాంతియుతంగా బ్రతికినటువంటి సమాజము. అలాగనే ఈక్వల్ సొసైటీ అని కూడా చెప్తూ ఉంటారు, కానీ ఇది చాలామంది ఒప్పుకోరు. ఎందుకంటే సోషల్ స్ట్రాటిఫికేషన్ సిటాడిల్స్లో కొంచెం మధ్యలోకి వెళ్ళే కొద్దీ, అంటే నగరం మధ్యలోకి వద్దే కొద్దీ కొంచెం పెద్ద పెద్ద భవనాలు, చివరికి వచ్చేటప్పటికి చిన్న చిన్న భవనాలు కనిపించాయి. అంటే ఆ రోజుల్లో కూడా హై క్లాస్ సొసైటీ, లో క్లాస్ సొసైటీ అనేటటువంటిది ఉండేది. అయినప్పటికీ దాదాపుగా అది ఈక్వల్ సొసైటీ అని కూడా మనకు చెప్తూ ఉంటారు. సో ఈ రకంగా దాని తాలూకా ఫీచర్స్ని మనం అర్థం చేసుకోవచ్చు. అట్లానే స్క్రిప్ట్ అండ్ లిటరేచర్కి సంబంధించి ఆల్రెడీ మనం చూసాం, పిక్టోగ్రఫిక్ స్క్రిప్ట్ అని చెప్పాను మీకు. అయితే ఇప్పుడు డిక్లైన్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, సింధు నాగరికత ఎందుకు అంతరించింది, గతంలో మనకు ఉన్నటువంటి రీజన్స్, కారణాలను చూద్దాం. ముందుగా రివర్ సిస్టమ్ చేంజెస్, అంటే మనకి జాగ్రఫీలో టెక్టానిక్ ప్లేట్స్ థియరీ అని అంటారు. అంటే భూమి పైన ఉపరితలం మీద ఉన్నటువంటి టెక్టానిక్ ప్లేట్స్ కదులుతూ ఉంటాయి. ఈ షిఫ్ట్స్ కారణంగా గగ్గర్, హక్రా నది, అట్లాగనే ఇండస్ నది, ఈ ఇండస్ నది, గగ్గర్ నది కొంచెం వాటి తాలూకా దిశలు మార్చుకొని ఈ ఇండస్ వ్యాలీ అంటే ఈ సింధులోయ ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో ఫ్లడ్డింగ్ ప్యాటర్న్స్ అవన్నీ కూడా మారిపోయి ఎక్కువగా అక్కడికి నీరు రావడం, వరదలు ముంచెత్తడం, దానివల్ల ప్రజలు చనిపోవడం, ఈ కారణంగా ఆ ప్రాంతాలను ఖాళీ చేసి ప్రజలు వెళ్ళిపోయారు అనేటటువంటిది ఒక వాదన. రెండవది డిక్లైన్ ఆఫ్ మెసోపటోమియన్ ట్రేడ్, అంటే మెసోపటోమియా ఆ రోజుల్లో మనతో కాస్త సమానంగా అర్బన్ ఏరియాస్ మనంత అద్భుతంగా కాకపోయినా కాస్తో కూస్తో కొంత
ప్రజానీకం బ్రతికినటువంటి సమాజం అట అది. సో ఆ రోజుల్లో వాళ్ళతో మనం వాణిజ్యం చేసేవాళ్ళం, కానీ అక్కడ రాజకీయ కారణాల వల్ల అక్కడ రాజ్యాలు కూలిపోవడం, దాని కారణంగా వాణిజ్యం దెబ్బతినడం, దీని కారణంగా ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమయ్యి ఈ యొక్క అర్బన్ సెంటర్స్ అంటే నగరాలు అనేటటువంటివి డిజింటిగ్రేట్ అయిపోయినాయి అని కూడా చెప్తూ ఉంటారు. ఇది రెండవది. మూడవది అర్బన్ ఓవర్ క్రౌడింగ్, అంటే సిటీ పెరిగిపోవడం, సిటీలో జనాభా పెరిగిపోవడం, దీనివల్ల విపరీతమైనటువంటి ఓవర్ క్రౌడింగ్ అయిపోయి మెయింటెనెన్స్ కష్టం అయిపోయిందట. సో దీనివల్ల సిటీస్ బాగా కంజెస్టెడ్ ఎప్పుడైతే అయిపోయినాయో డ్రైనేజ్ సిస్టమ్స్ పాడయ్యాయి. అక్కడ ఉన్నటువంటి ఈ నగరాల నిర్మాణంలో భాగంగా కట్టినటువంటి కట్టడాలు ఇవన్నీ కూడా ఇబ్బంది పడి అది మొత్తం అలా వీకెన్ అవుతూ అర్బన్ సెంటర్స్ కూలిపోతే ప్రజలు వేరొక చోటికి వలస వెళ్ళిపోయారు అనేటటువంటిది మూడవ వాదన. నాలుగో వాదన సాధారణంగా ఏం చెప్తారంటే ఆరియన్ ఇన్వేజన్ థియరీ అని చెప్తారు. అంటే వేరొక ప్రాంతం నుంచి, ముఖ్యంగా రష్యా ఇలాంటి ప్రాంతాల నుంచి ప్రజలు ఇక్కడికి వచ్చి ఆరియన్స్, ముఖ్యంగా వీళ్ళే సాంస్క్రిట్ లాంగ్వేజ్ని తీసుకొచ్చారని చెప్తారు. వీళ్ళు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తుల్ని చంపేసి ఆరియన్ సొసైటీని క్రియేట్ చేశారు. ఆ తర్వాతనే వేదిక్ కల్చర్ వచ్చింది అనేటటువంటి థియరీ ఒకటి ఉంది. బ్రిటిష్ కాలంలో ఈ థియరీని చెప్పారు. కానీ దీనికి మనం ఏ రకమైనటువంటి ఆధారాలు లేవు. ఎందుకంటే ఆరియన్స్ వచ్చి వీళ్ళని చంపారనుకోండి, చంపిన వాళ్ళ యొక్క ఒంటి మీద బాడీ అంటే ఉండదు, కానీ లోపల ఉన్నటువంటి ఎముకలు ఇవి ఉంటాయి కదా, అవి విరిగిపోవడమో కత్తి తాలూకా నరుకుల్లో ఇవో ఉండాలి కదా. సో అట్లాంటి వార్ఫేర్ డిస్ట్రక్షన్ ఏవి కూడా మనకు కనిపించలేదు ఆనవాళ్ళు. కాబట్టి ఆరియన్ ఇన్వేజర్ థియరీ అనేటటువంటిది తప్పు అని చాలామంది చెప్తూ ఉంటారు. ఇలా 4 కారణాలు ఉన్నాయి. కానీ 2025 ఇప్పుడు చేసినటువంటి రీసెర్చ్లో మరొక అద్భుతమైనటువంటి కారణం బయటపడింది. అదేంటి అనేది ఒకసారి చూద్దాం. హరప్పన్ డిక్లైన్, అంటే ఈ యొక్క సింధూలోయ నాగరికత అనేటటువంటిది వెంటనే జరిగింది కాదు, అది చాలా సంవత్సరాల పాటు జరిగింది. ఎందుకు జరిగింది? 2425 సంవత్సరం నుంచి 1400వ సంవత్సరం వరకు, అంటే దాదాపుగా 1000 సంవత్సరాలు, ప్రతి 85 సంవత్సరాలకు ఒకసారి విపరీతమైనటువంటి డ్రాట్ అంటే కరువు కాటకాలు సంభవించాయంట. ముఖ్యంగా 164 సంవత్సరాల పాటు ఒకసారి విపరీతమైనటువంటి కరువు వచ్చిందట 1733 BCలో. ఇలా ఎక్కువగా కరువు కాటకాలు వచ్చినటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి ప్రజానీకానికి నీరు దొరక్క వ్యవసాయం దెబ్బతింది. వ్యవసాయం దెబ్బతినడం వల్ల వాణిజ్యం దెబ్బతింది. వాణిజ్యము వ్యవసాయము దెబ్బతినడం వల్ల అక్కడ ఉన్నటువంటి నగరాలు ఇబ్బందికి గురై ఆ నగరాలను ఖాళీ చేసి ప్రజలు వెళ్ళిపోయారు లేదా చనిపోయారు అని చెప్పేటటువంటి వాదన ఇది. అలాగే దీంతో పాటుగా ఎందుకు ఇలా డ్రాట్స్ వచ్చాయి అంటే, అప్పటి వరకు కూల్ లానినా ఉన్నటువంటి ఫేజ్, మనకి ఎల్నినో లానినా అంటారు. లానినా అయితే వర్షాలు వస్తాయి, ఎల్నినో అయితే వర్షాలు రావు. కూల్ లానినో నుంచి వార్మర్ ఎల్నినో ఫేజ్కి ఎప్పుడైతే వెళ్ళిందో దీనివల్ల మనకు వచ్చేటటువంటి రైన్ఫాల్ అంటే వర్షపాతం అనేటటువంటిది బాగా తగ్గింది. అది 10 నుంచి 20% వరకు తగ్గి ఆ కారణంగా వీళ్ళకి నీరు దొరకడం అనేటటువంటిది కరువు అయింది. దీనివల్ల కూడా అక్కడ ఈ నీటి ఎద్దడి పరిస్థితులను ఎదుర్కొన్నారు. దానివల్ల అక్కడ ఉన్నటువంటి ప్రజానీకం సన్నగిల్లింది అనేటటువంటిది మరొక వాదన. అలాగనే సట్లజ్, గగ్గర్, బియాస్ నది దాని తాలూకా ఉపనదులు ఏవైతే ఉన్నాయో వాటిల్లో నీరు తగ్గడము, నీరు ఎప్పుడైతే తగ్గిందో అక్కడ ఉన్నటువంటి భూములన్నీ కూడా డ్రై అయిపోవడం, డ్రై అయినటువంటి కారణంగా సెలినిటీ పెరుగుతుంది. ఎప్పుడైనా భూమిలో నీరు శాతం ఎప్పుడైతే తగ్గిందో ఈ శాండ్ గ్రాన్యూల్స్ పెరిగిపోతాయి. ఆ ఎలిమెంట్స్ పెరిగిపోయి ఏమవుతాయి, ఉప్పు అనేటటువంటిది ఎక్కువ వస్తుంది. ఎప్పుడైతే భూమిలో ఉప్పు పెరిగిందో పంటలు తగ్గుతాయి, దిగుబడి తగ్గుతుంది, పంటలు సరిగ్గా పండవు. అలా పంటలు అనేటటువంటివి తగ్గిపోయి వాళ్ళకి తినుబండారాలు దొరక్క వాణిజ్యం చేయలేక ఇబ్బందులు పడ్డారు అనేటటువంటిది మరొక కారణం. ఈ కారణాల్లోనే ఒకటి అది. అలాగనే ఎక్కువగా వీట్, బార్లీ ఏవైతే ఉన్నాయో వీట్, బార్లీ పండించలేకపోయారట. ఎందుకు? విపరీతమైన కరువులు వస్తున్నాయి. ఒకవేళ వీట్, బార్లీ పండించాలంటే నీరు ఉండాలా. సో విపరీతమైనటువంటి కరువు వస్తోంది. ఆ కరువు నుంచి బయటపడడానికి వీట్, బార్లీని పక్కకు పెట్టి కరువును తట్టుకునేటటువంటి విత్తనాలను వేసి పంటలు పండించారట. అవి కూడా సక్సెస్ అవ్వలేదు. ఎందుకంటే అలా పంటలు పండించడంలో ఆ పంటలు తక్కువ దిగుబడి రావడం లేదా అసలు పంటలు రాకపోవడం ఈ కారణం కూడా ఒకటని చెప్తున్నారు. అట్లాగనే లోయర్ లివర్ లెవెల్స్ అంటే నదిలో ఉన్నటువంటి నీరు తగ్గిపోవడం, అలాగనే ఈ లేక్స్ ఉంటాయి మనకి సాధారణంగా, ఈ లేక్స్ ఏవైతే ఉన్నాయో అందులో ఉన్నటువంటి నీరు తగ్గిపోవడం, ఈ కారణంగా నీరు అనేటటువంటిది దొరక్క
పంటలు సరిగ్గా పండకపోవడం, సో మెసొపటోమియాకి మనం పంపించేటటువంటి వాణిజ్యం దెబ్బతినడం, దీని కారణంగా ఇవన్నీ ఎప్పుడైతే దెబ్బతిన్నాయో అర్బన్ సిటీస్లో ఉన్నటువంటి క్రాఫ్ట్స్ కూడా దెబ్బతిని చేతి వృత్తులు అన్నీ తగ్గిపోయి ఆర్థిక పరమైనటువంటి కార్యకలాపాలు సన్నగిల్లడం వల్ల ఈ యొక్క ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ దెబ్బతిన్నది అని ఇప్పుడు చెప్తున్నారు. సో అంటే ఏ రకంగా మనం చూసినా క్లైమేట్ చేంజ్ అని అంటూ ఉంటామే మనం, అంటే వాతావరణ మార్పుల వల్ల ప్రజలు ఇబ్బంది పడతారని ఇప్పుడు మనం చెప్తున్నాం. ఇది కూడా అప్పుడు జరిగింది, కాకపోతే అది మనిషి చేసినటువంటి కారణం కాకుండా ఆంథ్రోపోజెనిక్ కారణం కాకుండా న్యాచురల్ అంటే సహజ సిద్ధమైనటువంటి కారణాల వల్ల ఈ యొక్క ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ నశించింది అని ఇప్పుడు చెప్తున్నారు. సో ఇది 2020లో వచ్చినటువంటి కొత్త సర్వే లేదా కొత్త రీసెర్చ్ అని అనుకోండి. వీటి మీద ప్రశ్నలు అడుగుతాడు కాబట్టి క్లియర్ కట్గా మీరు చూసుకోండి. సో దీనికి సంబంధించి ఒక ప్రశ్న, ఎవరు ఫస్ట్ మ్యాన్ మేడ్ పోర్ట్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లోథల్లో ఉందని కనుగొన్నటువంటి వ్యక్తి ఈ నలుగురిలో ఎవరు? ఆన్సర్ని పెట్టండి కమెంట్ సెక్షన్లో. అట్లాగనే హౌ లాంగ్ టర్మ్ క్లైమేట్ చేంజ్ ఇంక్లూడింగ్ మెగా డ్రాట్ సైకిల్స్ అండ్ మాన్సూన్ వీకనింగ్ కాంట్రిబ్యూట్ టు ది డిక్లైన్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. నెక్స్ట్ టైం మెయిన్స్లో అడగబోయేటటువంటి ప్రశ్నగా అనుకోండి. 200 పదాల్లో రాయండి. సో ఇది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి సంబంధించినటువంటి టాపిక్. మరో కొత్త టాపిక్తో మనం రేపు కలుద్దాం. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గుడ్ డే.